అందరికీ నా ఉద్యమాభినందనలో. ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో, ఈ ఒంగోలు నగరంలో ఉత్తర బైపాస్ అంటే ఉత్తరాన ఉన్నటువంటి మంగమ్మ జూనియర్ కళాశాల ఈ గ్రౌండ్ ఆవరణంలో ఎవరో ఒక అతను మహాలక్ష్మి పిఆర్కే అని ఒక ఎగ్జిబిషన్ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది పక్కన పెడితే వాస్తవంగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఒంగోలు అనేది, ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరైనా సరే ఒక చిన్న ఇంటిని నిర్మించుకోవడానికి ముందస్తుగా మున్సిపల్ కార్పొరేషన్ వారి అనుమతి తీసుకోవాలా. అనుమతి తీసుకొని ఇంటిని నిర్మించిన తర్వాత వీరు మరి సంవత్సరానికి ఒకసారి ఇంటి పన్ను కట్టాలా, సంవత్సరానికి ఒకసారి వాటర్ పన్ను కట్టాలా, మరి నెలలో ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి చెత్త పన్ను కట్టాలా. ఈ విధమైనటువంటి పన్నులన్నీ పే చేస్తూ కార్పొరేషన్కి ఈ యొక్క ఇంటి ఓనరు సహజీవనం సాగిస్తూ ఉంటాడు. ఇది ఆనవాయితీ. అయితే ఒక గృహానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ విధంగా కడతా ఉంటే ఈ మహాలక్ష్మి పిఆర్కే ఎగ్జిబిషన్ అనేది స్థాపించినటువంటి వ్యక్తి, ఇతను ఎవరో తెలియదు, ఏ ఊరు వ్యక్తో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, అతని ధైర్యం ఏంది, అతనికి ఉన్నటువంటి బలం ఏంది అర్థం కావట్లా. ఇక్కడ మంగమ్మ జూనియర్ కళాశాల ఆవరణము ఈ గ్రౌండ్కి 10 లక్షలు 15 లక్షలు కట్టాడని సమాచారం. ఇక్కడ 10 లక్షలు 15 లక్షలు గ్రౌండ్ వాళ్ళకి కట్టారు. ఇక్కడ వాస్తవంగా కార్పొరేషన్కి రావాల్సినటువంటి డబ్బు గండి కొడుతున్నారు. ఇక్కడ కార్పొరేషన్కి రావాల్సినటువంటి డబ్బును మున్సిపాలిటీ కార్పొరేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా, ఫైర్ పర్మిషన్ తీసుకోవాలా. వాస్తవంగా మున్సిపల్ పర్మిషన్ పక్కన పెడితే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా. ఇక్కడ ఏదైనా గలాటాలు జరిగినప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇవన్నీ పరిష్కరించి దీని మీద నిఘా పెట్టాల్సినటువంటి వాళ్ళు పోలీసు వారు కదా, పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవాలా. ఆ తర్వాత ఫైర్ పర్మిషన్, ఫైర్ సిబ్బంది. అంటే వాస్తవంగా అనివార్య కారణాల వలన ఈ ఎగ్జిబిషన్లో ఈ ప్రదర్శనశాలలో ఏదైనా మరి షార్ట్ సర్క్యూట్ అంటే కరెంటో ఏదో ఒకటి మరి కాలి అగ్ని ప్రమాదం జరిగితే ఈ అగ్ని ప్రమాదాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ఫైర్ సిబ్బంది మీద ఉంటుంది కదా. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ వారి అనుమతి తీసుకోలేదు, పోలీసు వారి అనుమతి తీసుకోలేదు, ఫైర్ సిబ్బంది వారి అనుమతి తీసుకోలేదు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది అర్థం కావట్లా. అసలు ఈ మహాలక్ష్మి పిఆర్కే ఎగ్జిబిషన్ ప్రదర్శించాలా ఎవరిది? వాస్తవంగా మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఫోన్లో మాట్లాడటం జరిగింది. కమిషనర్ గారు మేము పర్మిషన్ ఇవ్వలేదన్నారు. పోలీసు వారితో మాట్లాడటం జరిగింది. పోలీసు వారు మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. ఫైర్ సిబ్బంది మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. దీని మీద క్లుప్తంగా మరి డీటెయిల్స్గా రాసి నిన్న PGRS ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు నిర్వహించేటటువంటి స్పందన కార్యక్రమంలో మేము ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ వారి పర్మిషన్ తీసుకోకుండా, పోలీసు వారి పర్మిషన్ తీసుకోకుండా, ఫైర్ సిబ్బంది వారి పర్మిషన్ తీసుకోకుండా ఆ కాలేజీ గ్రౌండ్ వారికి 10 లక్షలు 15 లక్షలు కట్టి నీ ధైర్యం ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏమనుకుంటున్నావు? మరి కార్పొరేషన్కి రావాల్సినటువంటి ప్రజల ధనాన్ని లూటీ చేస్తూ ఎంత ధైర్యంగా నువ్వు నిర్వహించి ఈ విధంగా జనాలు సొమ్ము కొడుతున్నావు. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నా, పద్ధతిగా ఏదైనా సరే నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దానికి ఉండవలసిన అన్ని హంగులతోటి, ప్రభుత్వ లాంఛనాలతోటి, రూల్స్ ప్రకారం ఖచ్చితంగా అన్ని తీసుకొని జరపాలి. కాబట్టి నేను ఇచ్చినటువంటి PGRలో ఈరోజు స్పందనలో ఇచ్చినటువంటి ఫిర్యాదును ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు స్పందంగా దాన్ని పరిశీలించి వీరి మీద తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా చేయాలని, లేకపోతే మీడియా ద్వారా అక్కడ మీడియాను తీసుకెళ్లి ప్రజలందరికీ తెలియజేస్తాం. ఇక్కడ కార్పొరేషన్కి రావాల్సినటువంటి సొమ్మును లూటీ చేస్తూ గండి కొడుతూ ఈ విధంగా చేస్తున్నటువంటి వీరి మీద చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా ఈ మహాలక్ష్మి అనేటటువంటి ఎగ్జిబిషన్ను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం.